అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడింది. చివరి 5 మ్యాచ్ల్లో 4 ఓడితే మరోటి వర్షం వల్ల ఆగిపోయింది. ప్రపంచ ఛాంపియన్ గా ఉన్న టీమిండియాకు ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎందుకు ఎదురైంది? దీనికి గల 2 ప్రధాన కారణాలను క్రీడా విశ్లేషకులు ప్రత్యేకంగా వివరించారు. జట్టులో కొత్త సారథ్యం రావడం, అలాగే టీమిండియా ప్రస్తుతం పరివర్తన దశలో అంటే ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉండడమే ఈ ఒడిదుడుకులకు ముఖ్య కారణమంటున్నారు. సీనియర్ల స్థానంలో కొత్త కుర్రాళ్లు రావడం, విదేశీ పిచ్లపై మన ఆటగాళ్లు తడబడ్డం జట్టు విజయాలను దెబ్బతీస్తోంది. గతంలో కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ తన వ్యక్తిగత ప్రదర్శన ఎలా ఉన్నా సారథిగా జట్టును అద్భుతంగా నడిపించాడు. సూర్య నాయకత్వంలో ఆడిన 52 టీ20 మ్యాచ్ల్లో భారత్ ఏకంగా 42 మ్యాచ్లు గెలిచి కేవలం 8 ఓడింది. సూర్య కెప్టెన్సీలోనే భారత్ టీ20 ప్రపంచ కప్ ను కూడా గెలుచుకుంది. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. గత 2 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టును అద్భుతంగా నడిపించినందుకు అయ్యర్ కు ఈ ప్రమోషన్ దక్కింది. కానీ దురదృష్టవశాత్తు జాతీయ జట్టుకు కెప్టెన్ అయినప్పటి నుంచి శ్రేయస్ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ పరిస్థితిని చూస్తుంటే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా చేసిన హార్దిక్ పాండ్యా గుర్తుకొస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు. ఆ సీజన్లో స్టార్ ప్లేయర్లు ఉన్న ముంబై ఘోరంగా ఓడిపోయింది. పైగా సీనియర్ల నుంచి హార్దిక్ కు సహకారం అందలేదనే టాక్ వినిపించింది. ఇప్పుడు శ్రేయస్ విషయంలోనూ అలాంటిదేమైనా జరుగుతోందా అనే అనుమానాలు వస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ కాస్త సీనియర్ అయినప్పటికీ గత 2 ఏళ్లుగా ఆయన టీ20 జట్టులో లేడు. ఈ క్రమంలో జట్టులోని రెగ్యులర్ సభ్యులను లీడ్ చేయడం కత్తి మీద సవాల్గా మారింది. జాతీయ జట్టులో సహాయ నిరాకరణ అనేది నమ్మలేకపోయినా ప్రస్తుతం వస్తున్న ఫలితాలు మాత్రం పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. నిజానికి విదేశీ గడ్డపై ముఖ్యంగా ఇంగ్లాండ్ మైదానాల్లో ఆడడం భారత యువ ఆటగాళ్లకు ఎప్పుడూ పెద్ద సవాలే. మన దేశంలో ఉన్నట్లు అక్కడ ఫ్లాట్ పిచ్లు ఉండవు. పైగా మన కుర్రాళ్లకు అక్కడ ఆడిన అనుభవం కూడా తక్కువ. అందుకే యువ ఆటగాళ్లకు కాస్త సమయం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే ఐపీఎల్ తరహాలో ప్రతి బంతిని 6 గా మలుద్దామనే ధోరణి నుంచి బ్యాటర్లు బయటికి రావాలి. బౌలర్లు కూడా డెత్ ఓవర్లో చేతులెత్తేయకుండా పట్టు బిగించాలి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా సాంప్రదాయ వ్యూహాలకే పరిమితం కాకుండా భిన్నంగా ఆలోచించాలని, బ్యాటింగ్ ఆర్డర్లో అనవసర ప్రయోగాలు చేయకుండా మెరుగ్గా ఆడే ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.